వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మీరు ఈ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఈఓ ప్రిపేర్ అవుతున్నా, అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఇంకొక మేజర్ మిస్టేక్స్ చేస్తున్నారండి. ఒకటి, కన్సిస్టెన్సీగా మీరు ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వలేకపోవడం. అంటే ఈరోజు చదువుతారు, నెక్స్ట్ మానేస్తారు, తర్వాత మళ్ళీ చదువుతారు, మళ్ళీ మానేస్తారు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకొక రెండో ప్రాబ్లం ఏంటంటే, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు అదర్స్తో కంపారిజన్ చేసుకుంటున్నారు అండ్ అదర్స్ నుంచి మోటివేషన్స్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఎలా చదివారో నేను కూడా అలానే చదవాలనుకుంటున్నారు. అలా కుదరదండి. ఎవరికైతే తన ఓన్ స్ట్రాటజీ ఉంటుందో, మేము చెప్పేదాన్ని కూడా రెఫరెన్స్గా తీసుకుని తన ఓన్ స్టైల్లో ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఆ పర్సన్ సక్సెస్ అవ్వగలుగుతాడు. ఇమిటేషన్ ఈజ్ డెత్. ఇన్నోవేటివ్గా మీరు మీ ప్లాన్ని చేసుకోవాలండి. మేము ఇచ్చే ఇన్పుట్ని ఉపయోగించుకొని మీ సొంతగా మీ ప్రిపరేషన్ ప్రణాళికని రచించుకోవాలి. మీ ప్రిపరేషన్ స్టైల్ మీకు ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దాన్నే కంటిన్యూ చేయండి. కానీ దాన్ని ఎలా చదివితే ఎఫెక్టివ్గా మీరు అవుట్పుట్ తెచ్చుకోగలుగుతారో దాని మీద ప్రయత్నాలు కొనసాగించండి. అంతేగాని పక్క అతను ఈ పుస్తకం చదువుతుండని నువ్వు ఈ పుస్తకం కొని, పక్క అతను ఈ టెస్ట్ సిరీస్ రాస్తుండో ఇతను ఎక్కడ బాగుపడిపోతాడని నువ్వు, అంటే పక్క వాళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది మీ ఓన్ రిసోర్సెస్ని నాశనం చేస్తుంది. పక్క వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడూ పెట్టుకోకండి. మీ ఓన్ స్టైల్లో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అన్నీ వినండి, మంచి ఇన్పుట్ని తీసుకోండి. నెగిటివ్ ఇంపాక్ట్కి మీరు గురి కావద్దు. పక్క వాళ్ళు ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అవుతారు కదా మరి. ఇంకొకటి, సక్సెస్ అయిన క్యాండిడేట్ కూడా అతనుకు తగ్గట్టుగా అతను చదివింది మీకు చెప్తున్నాడు. అది మీకు అడాప్ట్ కాకపోవచ్చు. మీ పరిస్థితులకి, మీ బిహేవియర్కి, మీ సైకాలజీకి. ఆ సమ్మరీని, థీమ్ని తీసుకుని దానికి మీకు అనుగుణంగా మార్చుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. అందుకని డోంట్ కంపేర్ విత్ అదర్స్. పక్క వాళ్ళతో మన స్థాయిని ఎంచుకోవద్దు. వాళ్ళు గొప్పోళ్ళైనా మనం తక్కువ అయినా కానీ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉండి, టైం మేనేజ్మెంట్ ఉండి, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వగలిగితే అతన్ని మనం అధిగమించవచ్చు. అది మీరు గమనించాలి. ఓకేనండి. సో కంపారిజన్ అనేది మానేసేయండి. మీ ఓన్ స్టైల్లో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇది నేను చెప్పేది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.